Hello everyone, welcome to the video series on UPSC Drugs Inspector exam paper answer explanation. ఈ వీడియోలో మెడిసినల్ కెమిస్ట్రీకి సంబంధించిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Let us look at the question first. Benzyhydryl bromide is the starting material for the synthesis of option A diphenhydramine, option B diclofenac, option C diphenyl hydantoin, option D dipyridamole. Now, ఇది ఒక డ్రగ్ సింథసిస్ సంబంధించిన క్వశ్చన్. మెడిసినల్ కెమిస్ట్రీలో అన్ని డ్రగ్స్ సింథసిస్ నేర్చుకోవాలంటే అవసరం లేదు. యూ నీడ్ టు థింక్ లాజికలీ టు ఆన్సర్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. మనం స్ట్రక్చర్ని అనలైజ్ చేయగలిగితే ఎస్ఈఆర్ రిలేటెడ్ క్వశ్చన్స్, స్ట్రక్చర్లో ఉన్న ఫంక్షనల్ గ్రూప్ హెట్రోసైక్లిక్ రిలేటెడ్ క్వశ్చన్స్, సింథసిస్ క్వశ్చన్స్ అన్నింటినీ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. క్వశ్చన్ ఏమి అడిగాడు? బెంజైహైడ్రిల్ బ్రోమైడ్ అనేది ఏ డ్రగ్ సింథసిస్ చేయడానికి స్టార్టింగ్ మెటీరియల్. బెంజైహైడ్రిల్ అంటే ఏంటో ఫస్ట్ ఆ ఫంక్షనల్ గ్రూప్ తెలియాలి. డైఫినైల్ మిథైల్ గ్రూప్నే బెంజైహైడ్రిల్ అంటారు. బెంజైహైడ్రిల్ బ్రోమైడ్ అంటే డైఫినైల్ మిథైల్కి ఒక బ్రోమిన్ గ్రూప్ అటాచ్ అయ్యి ఉంది. నౌ యూ నీడ్ టు థింక్ లైక్ దిస్. హాలోజన్స్ ఎక్కడైనా ఉంటే దే ఆర్ గుడ్ లివింగ్ గ్రూప్స్. గుడ్ లివింగ్ గ్రూప్స్ అంటే అర్థం ఏంటి? హాలోజన్ ఎలక్ట్రాన్స్ని తీసుకొని బయటికి వెళ్తుంది, కార్బన్ దగ్గర ఒక పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, అంటే యూ హ్యావ్ జనరేటెడ్ ఏ కార్బోక్యాటయాన్. ఈ క్యాటయాన్ దేంటి ఒక యానియాన్తో అటాచ్ అయితే సింథసిస్ జరుగుతుంది, వాటిని సింథాన్స్ అంటారు. నా డైఫినైల్ గ్రూప్ ఒక మిథైల్ ఒక కార్బన్ మీద ఉండే మోటివ్ ఏ డ్రగ్స్లో వస్తుందో మనకు అవగాహన ఉండాలి. లుక్ ఎట్ ద ఆప్షన్ వన్ డైఫెన్హైడ్రమైన్, డైఫినైల్ అంటున్నారు. క్వశ్చన్ ఏమడిగారు? బెంజైహైడ్రిల్ అంటే ఏంటి? డైఫినైల్ మిథైల్, డైఫెన్హైడ్రమైన్ అంటారు. ఇది అర్థం చేసుకోవాల్సింది. స్ట్రక్చర్ చూసేటప్పుడే ఏ గ్రూప్స్ ఉంటాయో ఆలోచన వస్తే అర్థమవుతుంది సింథసిస్ అది. సో బెంజైహైడ్రిల్ బ్రోమైడ్ అనేది స్టార్టింగ్ మెటీరియల్గా యూజ్ చేసి డైఫెన్హైడ్రమైన్ సింథసైజ్ చేస్తారు. డైఫెన్హైడ్రమైన్ ఆ నేమ్ని అర్థం చేసుకుందాం. డైఫెన్ అంటే 2 ఫినైల్ గ్రూప్స్ ఉన్నాయి. హైడ్రా, బెంజైహైడ్రిల్ బ్రోమైడ్లో హైడ్రా అని తీసుకున్నారు. అమైన్, పేరెంట్ గ్రూప్ ఇన్ డైఫెన్హైడ్రమైన్ ఈజ్ ఇథైల్ అమైన్ అనేది ఒక పేరెంట్ గ్రూప్. ఆ ఇథైల్ అమైన్లో అమైన్ ఎండ్కి డైమిథైల్ సబ్స్టిట్యూషను, ఈ సెకండ్ కార్బన్కి ఏమో డైఫినైల్ మిథాక్సీ గ్రూప్ అటాచ్ అయ్యి ఉంటాయి. సో ఇది డైఫెన్హైడ్రమైన్ స్ట్రక్చర్. దాని సింథసిస్కి ఏంటి కావాలి? బెంజైహైడ్రిల్ బ్రోమైడ్ కావాలి. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. మిగతా డ్రగ్స్ కూడా స్ట్రక్చర్ని అనలైజ్ చేద్దాం. డైక్లోఫినాక్, వెరీ పాపులర్ ఎన్ఎస్సిఐడి. డైక్లో అంటే 2 క్లోరిన్స్ ఉన్నాయి, అంటే బెంజిన్ రింగ్ మీద 2 క్లోరిన్స్ ఉండి ఒక అమైనో గ్రూప్ ఉంటుంది, అందుకే దాన్ని డైక్లోరో ఎనిలినో రింగ్ అని అంటారు. ఫినాక్ అంటే ఫినైల్ ఎసిటిక్ యాసిడ్, ఫినైల్ గ్రూప్ ఒక ఎసిటిక్ యాసిడ్ అటాచ్ అయ్యి ఉంది, అందుకే డైక్లోఫినాక్ అనే పేరు వచ్చింది. ఎసిక్లోఫినాక్లో ఫినైల్ ఎసిటాక్సీ ఎసిటిక్ యాసిడ్ ఉంది, అందుకు ఎసిక్లోఫినాక్ అని అన్నారు. పేర్లు అలా పెడతారు. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆ ఫంక్షనల్ గ్రూప్స్ ఏంటి అని. నెక్స్ట్ వన్ ఈజ్ డైఫినైల్ హైడంటాయిన్, 5,5 డైఫినైల్ హైడంటాయిన్. హైడంటాయిన్స్ అంటే ఇమిడజోల్ రింగ్కి 2,4 పొజిషన్లో కీటోన్ సబ్స్టిట్యూషన్ ఉంటుంది. ఇమిడజోల్ 2,4 కీటోన్ ఈజ్ హైడంటాయిన్. 5th ప్లేస్లో 2 ఫినైల్ గ్రూప్స్ ఉంటే 5,5 డైఫినైల్ హైడంటాయిన్, దీన్నే ఫెనటాయిన్ అని కూడా అంటారు. ఫెనటాయిన్ ఈజ్ యూస్ టు ట్రీట్ ఎపిలెప్సీ, రైట్? అయితే దీని స్ట్రక్చర్లో ఏంటి? ఇది కంప్లీట్గా హైడంటాయిన్ రింగ్. ఇక్కడ ఫినైల్స్ 5th పొజిషన్లో సబ్స్టిట్యూషన్గా వచ్చాయి, కానీ బెంజైహైడ్రిల్ ఉండదు ఇక్కడ సింథసిస్కి. హైడంటాయిన్ తీసుకొని దాన్ని 5th ప్లేస్లో ఫినైల్స్ అటాచ్ చేస్తారు. సో కన్ఫ్యూజ్ చేయడానికని ఆ 2 ఫినైల్ రింగ్స్ కూడా ఇక్కడ ఉంటాయి కాబట్టి డైఫినైల్ అనే వర్డ్ ఇచ్చారు. అందుకే స్ట్రక్చర్స్ బైహార్ట్ చేయడం కదా, లాజికల్గా ఆలోచించాలి ఏముంది, ఎలా జరుగుతుంది, ఎలా స్ట్రక్చర్ ఫామ్ అయింది. లాస్ట్ వన్ ఈజ్ డైపిరిడమాల్. ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, అంటే యాంజినా ట్రీట్ చేయడానికి అది యూజ్ చేస్తారు. డైపిరిడిన్ అంటే 2 పిరిడిన్ రింగ్స్, హైపరిడిన్ రింగ్స్, అమైన్ ఫంక్షనల్ గ్రూప్స్ కూడా ఉంటాయి. సో అది డైపిరిడమాల్. సో దీంట్లో ఎక్కడ ఫినైల్ గ్రూప్స్ ఉంటాయి. సో బెంజైహైడ్రిల్ని యూజ్ చేసి సింథసైజ్ చేసేది ఓన్లీ డైఫెన్హైడ్రమైన్. ఆల్ ది బెస్ట్.